ఎన్ని వినాలి ఇంకా టీటీడీకి సంబంధించి రోజొకటి. అవి చూడండి సార్, కొంచెం ఒకసారి ఆ నగలకు సంబంధించి కావచ్చు, స్వామివారి నగలు, లేదంటే ఆ డిపాజిట్స్ ఇవన్నీ, చాలా టన్నుల బంగారం కూడా ఇవన్నీ డిపాజిట్స్ ఉంటాయి కదా. ఒక్కసారి చెక్ చేసుకోండి, కూటమి ప్రభుత్వం కానీ లేదంటే టీటీడీ కానీ. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. నమస్తే. ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో వాళ్ళ దోపిడీ, వాళ్ళ ముఖ్యంగా టీటీడీని సెంటర్ గా చేసుకుని చేసిన దోపిడీ మామూలు దోపిడీ కదా. నేను చాలా డిబేట్లు చెప్పాను. మన కంటికి కనిపిస్తుంది ఆ పరకామణి కేసు, కల్తీ నెయ్యి కేసు, ఇదే కనిపించింది. మీరు నమ్ముతారు నమ్మరో, తిరుమల తిరుపతి దేవస్థానంలో కొండపైకి సరఫరా చేసి జీడిపప్పుల దగ్గర నుండి, ఎండు ద్రాక్ష దగ్గర నుండి, ఉప్పు, పప్పు, మిరపకాయ, పసుపొడి, ఏం సార్, అవును, చక్కెర, నూనె, లడ్డుకు వాడేటువంటి ప్రతి వస్తువు, ఏలకల నుండి కుంకుమ పువ్వు నుండి ఏది వదిలిపెట్టలేదు సార్. వీళ్ళంతా ఈ బందిపోటు దొంగలు, చెంబల్ గ్యాంగ్ ఉంది చూసినారా? ఈ చెంబల్ గ్యాంగ్ ఏ విధంగా అయితే కొండపైన పెడితే దోచుకుంటారో, వాడు దృష్టి అంతా దోచుకునే దానిపైన ఉంటుంది. ఆ విధంగా దోచుకుని విచ్చలవిడిగా తిన్నారు. వీళ్ళ యొక్క ఆగడాలకు అసలు అడ్డు అదుపు లేకుండా పోయింది. చివరికి వెంకటేశ్వర స్వామి సోదరుడు గోవిందరాజ స్వామి టెంపుల్, గోవిందరాజ స్వామి అంటే వెంకటేశ్వర స్వామి యొక్క సోదరుడు, తమ్ముడిని ఎట్లా శుద్ధంగా గుండు కొట్టించేసినారు. సోదరుని కూడా వదిలిపెట్టలేదు గోవిందరాజ స్వామి, కింద ఉన్నటువంటి స్వామిని. ఆయన గుడిపైన విమాన గోపురానికి బంగారు తాపడం వేయాలి, మహాసంప్రోక్షణ చేయాలి అనేటువంటి నెపంతో దాదాపుగా 100 కేజీల గోల్డ్ ఇస్తే 50 కేజీల గోల్డ్ స్వాహా చేసేసి కేవలం 2-3 లేయర్లు మాత్రం వేసేసి మిగతా బంగారం అంతా పందికొక్కులాగా దోచేసి, ఎటువంటి విధ్వంసం జరగలేదని కోర్టుకి వేస్తాడు అనమాట ధర్మారెడ్డి. నేను అడుగుతున్నాను, ఈ ఫోటో చూపించి మీరు చూడండి. ఈ ఫోటో చూడండి ఒకసారి. ఇది ఓల్డ్ ఫోటో, ఇది కొత్త ఫోటో. బాగా చూడండి. దిస్ ఇస్ ఓల్డ్ ఫోటో, న్యూ ఫోటో. నేను ఓపెన్ ఛాలెంజ్ అనమాట, ధర్మారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ. స్వామివారి గోపురం పైన దేవేంద్రుడు, యముడు, కుబేరుడు, వరుణుడు, వేణుగోపాల స్వామి, అదేవిధంగా నరసింహస్వామి, వరాహస్వామి, నారాయణ స్వామి, వైకుంఠ నారాయణ స్వామి, అగ్ని, నైరుతి, వాయువు, ఇట్లాంటి విగ్రహాలన్నీ దాదాపు 30 విగ్రహాలు ఉండేది. నేను ఛాలెంజ్ అనమాట, కరుణాకర్ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, ధర్మారెడ్డి కానీ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ రోజు ఉన్నాయి ఆ విగ్రహాలు. ఈ ఆర్కిటెక్చరల్ వాల్యూస్ ని, ఈ ఆర్కిటెక్చర్స్ ని, ఈ యొక్క విగ్రహాలను ధ్వంసం చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారని అడుగుతున్నా ధర్మారెడ్డిని. మహాసంప్రోక్షణ చెయ్యి, నిన్ను వద్దని లేదు, బ్రహ్మాండంగా చేయమని చెప్తున్నావు. ఈ విగ్రహాలను ధ్వంసం చేసే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? ఆ రోజు నువ్వు టీటీడీ ఈఓగా ఛార్జ్ తీసుకునే దానికి ముందు గోవిందరాజ స్వామి టెంపుల్ ఏ విధంగా ఉంది, నువ్వు ఛార్జ్ ఇచ్చేసి దిగేసేటప్పుడు గోవిందరాజ స్వామి టెంపుల్ ఏ విధంగా ఉంది, సింపుల్ చూస్తే తెలిసిపోతుంది కదా. ఇక్కడ దాపరికం ఎందుకు? ఒకరిపైన ఒకరు ఆరోపణలు ఎందుకు? పాత టెంపుల్ ఎట్లుంది, పాత గోపురం, విమాన గోపురం ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? పాలు తాగే పసిపిల్లోడని ఈజీగా చెప్పేస్తాడు. ఈ విధంగా గోపురాన్ని చూడండి, ఇది పాత గోపురం, ఇది కొత్తది. ఈ విధంగా డెమాలిష్ చేసే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? ఏ పాలక మండలి తీర్మానం చేశారని అడుగుతున్నాను నేను. కొంచెం పైకి పెట్టండి, ఫోటో కనబడట్లేదు, ఒక్కసారి కొంచెం పైకి పెట్టండి. కనిపిస్తుందా? ఇస్ ఇట్ విజిబుల్? మీకు అవసరమైతే మళ్ళీ వాట్సాప్ పంపిస్తాను, మళ్ళీ పెట్టండి. నేను అడిగేది, ఈ విధంగా మీరు దోచుకుని చివరికి స్వామివారి దగ్గర వచ్చేటువంటి భక్తులకి కప్పేటువంటి శాలవలు, వస్త్రాలు, వాటిలో కూడా అది ఒక్కొక్క శాలవ పైన 1000 రూపాయలు దోచుకొని తిన్నారంటే, దాదాపు 50 కోట్లు మింగినారంటే, ఒరే నాయన, మిమ్మల్ని అసలు ఏమనుకోలరు? మీ పైన ఒక రీసెర్చ్ చేయాలా? భయం లేదా? అబ్బే, వాళ్ళ డిక్షనరీలో భయం అనే పదానికి తావే ఉండదు, దోచుకోవడం అనే ఉంటుంది అంతే. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి అంత తీర్థం తాగేసి కన్న కద్దుకొనేసి ఉండిలో ఎంత డబ్బులు వేసుకుని వస్తాం మనం భయంతో స్వామివారిని చూసి. ఇప్పుడు మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు. స్వామివారి టెంపుల్ కట్టినటువంటి రోజు నుండి ఇప్పటి వరకు చాలా మంది భక్తులు స్వామివారికి ఇచ్చినటువంటి కానుకలు, వజ్ర వైడూర్యాలు, గోమేధకాలు, ఇవన్నీ కూడా ఒక రిజిస్టర్ రాసి ఉంటారనమాట. స్వామివారికి ఇచ్చినటువంటి డొనేషన్స్ ఎవరెవరు ఇచ్చింది ఆ రిజిస్టర్ ప్రకారం ఇప్పుడు అవన్నీ కూడా భాండాగారంలో ఉందా లేదా చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఉండదు. ఖచ్చితంగా
ఇప్పుడు ఉందా లేదా లోపల ఇప్పుడు ఎలుకలు తినేసినాయని కూడా చెప్పేస్తాడు. లోపల ఉన్నట్టు వజ్ర వైడూర్యాలను కూడా ఎత్తేసి ఎలుకలు తినేసినాయండి అంటాడు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు వీళ్ళు. ఆలస్యం అయితే మీ పైన వేస్తారు. వేసేస్తారు. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిందని సప్తగిరి ప్రసాద్ ఎత్తుకొని వెళ్ళిపోయినాడు కూడా చెప్పేస్తాడు. నా ఇంటికి వస్తే నా ఇంట్లో ఏముండదు, అది వేరే విషయం. వీళ్ళు ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే స్వామివారి యొక్క భాండాగారంలో రిజిస్టర్ ప్రకారం ఎవరెవరు ఏ డొనేషన్ ఇచ్చారు, అప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలం నుండి ఇచ్చినటువంటి డొనేషన్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా అనే దాన్ని ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. చేసుకొని ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. ఉన్నాయి ఇప్పుడు అసలు పరిస్థితి ఏంటంటే ఆపద మొక్కులు వాడా అంటాం మనం. ఇప్పుడు ఆపద మొక్కులు వాడికి ఆపద వచ్చేసిండే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో. ఇప్పుడు ఆపద మొక్కులు వాడ అనాథ రక్షక అంటాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆపద మొక్కులు వాడికి ఆపద వచ్చి పడి ఉండదు. ఇంత దారుణంగా నేనెప్పుడు చూడలేదు సార్ ఈ విధమైనటువంటి. ఒక్కొక్కటి పాపాల పుట్ట బద్దలై వస్తుంది. అంటే వీళ్ళు అప్పుడు ఏమనుకున్నారంటే వెంకటేశ్వర స్వామి కన్ను మూసుకుని నిలబడుకుని ఉన్నాడు, మనం చేసేటువంటి యదో పనులు ఎవరికి తెలియదు, స్వామి కన్ను మూసుకుని ఉన్నాడు అనేసి అనుకున్నాడు. కానీ ఆయన ఒక్కసారి కన్ను బూడిదే, కన్ను కూడా తెరవక్కర్లా, ఆయన అనుకుంటే చాలు బూడిదే మిగిలేది. వాళ్ళకి తెలుసు చరిత్ర. ఆల్రెడీ ఇప్పుడు బూడిది మిగిలిపోయి దిక్కు తెలియకుండా మొన్న అదేదో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అర్థం లే. మెడికల్ కాలేజీలు ఎవరైతే కొంటారో మిమ్మల్ని అందరినీ 2 నెలలకంతా అరెస్ట్ చేస్తాను అంటాడు. కాదు పవన్ గారు, అదేదో కొండ అదేదో దేవుడు అంటాడు. అసలు ఎంత ఎంత కోపం వస్తుందండి ఆ మాటకి. సప్తగిరి ప్రసాద్ గారు ఏమనుకోవద్దండి ఒక సెకండ్. అదేదో కొండ అదేదో దేవుడు అని అంటాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఇంత కొవ్వెక్కిన మాటలు. నేను స్త్రీలాగంటే మాట్లాడకూడదు కాబట్టి ఇప్పుడు మిగతా వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, మగవాళ్ళకి. మాకైతే చెప్తున్నాను, ఇంత బలుపు మాటలకి ఇంత మదమెక్కినటువంటి